హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్. ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్‌లో ఉంటాయి. సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో, నా దగ్గర మా పాపవి ఓల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. అయితే థ్రెడ్ వ్రాపింగ్ ఎలా చేయాలో ఈరోజైతే నేర్చుకున్నాను. చాలా స్లోగా అయితే చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే నేను B7000 గ్లూతోని అవైతే నేను స్టిక్ చేసుకున్నాననమాట. సో, దాన్ని ఆరనివ్వాలి ఒక 2 అవర్స్ అన్నా. దాని తర్వాత మనము 45 లైన్స్ అయితే థ్రెడ్ తీసుకున్నాము. ఫ్యాబ్రిక్ గ్లూతోనైతే దాన్ని అంటించుకొని చూడండి ఇలా నీట్‌గా అయితే మనం జడ అయితే ఇలా అల్లుకునేటప్పుడు కొంబు చేసుకొని నీట్‌గా అయితే చిక్కులు తీసుకుంటున్నామో అలా అయితే తీసుకొని మనం ఇలా ఫస్ట్ ఒకసారి దాని మీద అయితే వ్రాప్ చేసుకోవాలి. చేసుకున్నాక మనం లాస్ట్ ఎడ్జ్ నుంచి వ్రాప్ చేసుకుంటూ రావాలన్నమాట. అయితే నీట్‌గా ఫినిషింగ్ అయితే వస్తది. ఒకదాని మీద ఒకటి వస్తే మాత్రం బాగుండదనమాట. మీరు ఎప్పుడైతే రౌండ్ నుంచి తీసుకుంటున్నామో అప్పుడు కూడా నీట్‌గా అయితే అవి థ్రెడ్ అయితే అన్నుకుంటూ రావాలన్నమాట. ఇంకోటి బొటనవేలుతోని చూడండి నేను ఎంత ప్రెస్ చేస్తున్నానో అలా ప్రెస్ చేసుకుంటూ నీట్‌గా అయితే అనుకుంటూ రావాలి. మనకి ప్రెస్ చాలా మన హ్యాండ్ అనేది పెయిన్ వస్తుందంటే చేసే వాళ్ళకే తెలుస్తుంది. చూడండి నేను ఈ 2 ఫింగర్స్‌తోని గట్టిగా గుంజుతున్నాను. మరి నా బొటనవేలుతోని కూడా ప్రెస్ చేస్తున్నాను. బొటనవేలు చాలా పెయిన్ వస్తుంది. ఇవి ఇంకోటి చిన్న బ్యాంగిల్స్ కాబట్టి ఇంకా కొంచెం కష్టంగా ఉంటుంది. మన సైజ్ అయితే మాత్రం కొంచెం ఈజీ ఉంటుంది. ఇవి గట్టిగా పట్టుకోవాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుందన్నమాట. సో, చూడండి ఎంత నీట్‌గా అయితే వచ్చిందో ఫినిషింగ్. సో, ఎవరికైనా మీకు థ్రెడ్ వ్రాపింగ్ కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అయితే చేయొచ్చు. నేను కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తానన్నమాట. థ్రెడ్ వ్రాపింగ్ లేదు అంటే మనకు బ్యాంగిల్స్ కావాలన్నా, థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ అయితే కాండి. సో, చూడండి ఎంత నీట్‌గా అయితే వచ్చేసింది. చాలా నీట్‌గా అయితే వచ్చింది. లాస్ట్ ఎడ్జ్‌కొచ్చేసరికి మనము ఇలా ఫినిషింగ్ అయితే మంచిగా ఇచ్చుకోవాలి. లేదంటే ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. గ్లూ అయితే నీట్‌గా ఇలా పెట్టేసుకొని దాన్ని ఒకసారి అలా గట్టిగా పట్టి ఉంచితే అలా దానికి స్టిక్ అయి ఉంటుంది. తర్వాత ఒక సెకండ్ తర్వాత మనం ఇలా నీట్‌గా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక దాని మీద కూడా కొంచెం గమ్ అయితే అప్లై చేయాలి. అప్పుడు ఇంకా బాగా గట్టిగా ఊడిపోకుండా వస్తుంది. చూడండి నా వ్రాపింగ్ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్.